నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. విశ్వగురువు మోదీజీ. మన భారతదేశం ఎన్నో చారిత్రాత్మకమైన రికార్డులకు నిలయం. ప్రాచీన కాలం నుండి కూడా అనేకమైనటువంటి రికార్డులు సొంతం చేసుకునే ప్రపంచంలో ఇంతటి గొప్ప నాగరికత, ఇంత చరిత్ర ప్రపంచంలో ఏ దేశానికి లేదు. విమానం కనుక్కున్నారు అప్పుడు పుష్పక విమానమే ఉండే. ధర్మశాస్త్రాలలో, ప్రాచీన ఇతిహాసాలలో ఎన్నో గొప్పనైనటువంటి రచనలు ఉన్నాయి. అన్ని రంగాల్లో మనం ఎప్పుడు ముందే. ఇప్పుడు ప్రభుత్వాధినేతగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డును సృష్టించింది. నిస్వార్థం, అజాత శత్రువు. ఒక రాహుల్ కాంగ్రెస్ వాళ్ళు తప్ప ఎవ్వరు ఆయనను విమర్శించరు. ఆయన పరిపాలన అటువంటిది. ఎక్కడ కూడా ఈ 15 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం అవినీతి ఉన్నది, అవినీతి చేసిర్రు ఫలానా వాళ్ళు అన్నది లేదు. ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా ఈయన ఒక రికార్డు సాధించింది మోదీజీ. ఏంటి ఆ రికార్డు? 8,931 రోజుల పదవీ కాలం పూర్తి. సీట్లైనా కూర్చొని గప్పాలు నరుకుడు కాదు, నిరంతరం దేశం కోసం తిరిగి ఆలోచన చేసి, చర్చలు జరిపి, ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో ఒప్పందాలు చేయడంలో కీలక పాత్ర పోషించి నిరంతరం ఈ దేశం కోసం పాటుపడడం, దేశం కోసం పరితపన, తాపత్రయం పడేటువంటి వ్యక్తిత్వం మోదీజీ. ప్రభుత్వాధినేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. తొలుత గుజరాత్కు ముఖ్యమంత్రిగా, తర్వాత దేశానికి ప్రధానమంత్రిగా గత 8,931 రోజులుగా ఏకధాటిగా ఆయన అధికారంలో ఉన్నారు. ఇప్పటివరకు సుదీర్ఘకాలం ప్రభుత్వాధినేతగా ఉన్న ఘనత సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉండేది. ఆయన 8,930 రోజుల పాటు అధికారంలో ఉన్నారు. మోదీ ఆదివారం దాన్ని అధిగమించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నేతలు ఆయన్ని సేవల్ని కొనియాడారు. ప్రజాసేవలో ప్రధానమంత్రి మోదీ ప్రయాణం అంకిత భావం, క్రమశిక్షణ, దేశం పట్ల నిస్వార్థ సేవకు గొప్ప ఉదాహరణని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఆదివారం ఒక ప్రకటనలో ప్రధానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 24 ఏళ్లకు పైగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న ప్రధాని జీవితం యువతకు ప్రేరణగా నిలుస్తుంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అందరి దృష్టిని ఆకర్షించిండు. విద్యుత్ కోతల నుండి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళిండు మోదీజీ. ఈయన ఆధ్వర్యంలో సమున్నతమైనటువంటి స్థానానికి ఎదిగింది గుజరాత్. అప్పుడే ప్రజల దృష్టి పడింది. ఏ అమెరికానైతే నరేంద్ర మోదీని మా దేశానికి రావద్దు అన్నారో, అదే అమెరికా సంతకాలు పెట్టడానికి కూర్చున్న మోదీ వెనక ట్రంప్ నిలబడ్డాడు. అది మన భారతదేశం. గల్ఫ్ కంట్రీస్ కూడా ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు, మోదీజీ ఉన్నప్పుడు విమర్శించారు, మా దేశానికి రానీయం, అది అనమాట. అదే గల్ఫ్ కంట్రీస్ రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించారు. అది మోదీజీ, అది మన భారతదేశం. ఎక్కడ కూడా అసంబద్ధమైనటువంటిది, అసత్యమైన వాక్కులు మాట్లాడినటువంటి వ్యక్తి. నిష్కర్షగా, నిజాయితీగా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయాలనుకున్నది చెప్పేటువంటి నేత. బైబిల్ పట్టుకొని భగవద్గీత అనడు, ఖురాన్ పట్టుకొని బైబిల్ అనడు. ఆయన చేష్టలు అట్లే ఉంటాయి, ఆయన వ్యవహారం అట్లే ఉంటాయి. దూరదృష్టి. ప్రపంచం ఆర్థిక మాంద్యంలో పడ్డ సమయంలో కూడా మన భారతదేశం నిలదొక్కున్నది. ఉచితాలు ఎప్పుడు అనుచితమే అనేటువంటి వ్యక్తి. ప్రతిదీ ఉచితంగా ఇవ్వడం కుదరదు. ప్రభుత్వాలు
మేము ల్యాప్టాప్లు ఇస్తాం గెలిస్తే, మేము కంప్యూటర్లు ఇస్తాం, ఆడపిల్లలకు బైకులు కొనిస్తాం. ఎక్కడి నుంచి ఇస్తారు మీరు గెలిచినాక? ఏడి నుంచి ఇస్తున్నారు గెలిచినాక? ఫ్రీ బస్ అన్నారు, ఎక్కడి నుంచి ఇస్తున్నారు? గెలిచిన నాయకులు వాళ్ళ ఈ ఆస్తులన్నీ అమ్మి ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తారా? ఎక్కడి నుంచి ఇస్తున్నారు ఇవన్నీ? ఎన్నికలప్పుడు చేసే వాగ్దానాలు అధికారంలోకి వచ్చాక మీరు అమలు చేస్తూ ఉంటే ఎక్కడి నుంచి చేస్తున్నారంటే అది మన సొమ్ము. ఇవాళ రూపాయి కడుతున్నాం, వాగ్దానాలు చేసిన వాళ్ళు అధికారంలోకి వచ్చాక ₹2 ట్యాక్స్ పడుతుంది మనకు. మన పైసనే. వాగ్దానం చేసిన నాయకులు ఏమైనా ఆస్తులు అమ్మి ప్రభుత్వానికి జమ చేసిండ్రా? లేదే. జిఎస్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదాయం వస్తున్నది. అవసరం అప్పుడు కరోనా సమయంలో ప్రతి అకౌంట్లో 1500 వేశారు. అండగా ఉన్నారు. వైద్యం మొత్తం ప్రభుత్వమే పెట్టుకుంది. ఎక్కడి నుంచి పెట్టుకుంటుంది? పొదుపు చేస్తేనే కదా ప్రభుత్వం. ఇప్పుడు మనము ఎట్లయితే పొదుపు చేస్తామో, మనం చేసిన పొదుపును అవసరాలకు ఎట్లయితే వాడుకుంటామో ప్రభుత్వ తీరు కూడా అంతే కదా. అవసరాలప్పుడు ఆదుకోవాలి. ద్రవ్యోల్బణం ప్రపంచాన్ని పీడిస్తున్న సమయంలో గట్టిగా నిలబడ్డ దేశం భారతదేశం అని ప్రపంచమే మెచ్చుకుంది. అంటే ఉచితం ఎప్పుడు అనుచితం కాబట్టి ప్రజాధనాన్ని సద్వినియోగం చేయడానికి అవసరం ఉన్నప్పుడు వాడుకోవడానికి ఉపయోగించాలి. ఆ సూక్తిని పాటిస్తున్నాడు మోదీజీ. అందుకే ఇవాళ ఐకాన్ దేశం. మన దేశం ప్రపంచానికే మార్గదర్శకం. ఎలాంటి ఒడిదుడుకులు ప్రపంచాన్ని కుదిపినా భారతదేశాన్ని కదిలించలేకపోయినాయి. నిరంతరం ఆయన ఎప్పుడు పర్యటనలు చేస్తూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు దేశంలో, లేకుంటే ఇతర దేశాలలో. ఇతర దేశాలకు వెళ్ళే వాళ్ళల్లో ఎంతమంది తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం పోతున్నారు? గతంలో చూడలే? మోదీజీ కంటే ముందు చూడలే మనం ప్రభుత్వాలను? షాపింగ్ చేసుకోవడానికి పోయినట్టుగా పోదురు. ఓ ఫ్లైట్లో మొత్తం ఇంటికి కావాల్సిన నేను కొనుక్కొని వద్దురు. చర్చలు జరుపుడు 1 గంట అయితే షాపింగ్ 10 గంటలు. ఎక్కడైనా టైం వేస్ట్ చేసిండా? ఇతర దేశాలకు పోతే ఒప్పందాలు చేసుకోవాలి, అక్కడ మన భారతీయులతోటి మాట్లాడాలి, మళ్ళా మన దేశానికి రావడం. అక్కడ కృషి, ఆ నడకలో ప్రతి అడుగులో ఈ దేశం కోసమే వేస్తున్నాడు మోదీజీ. ఈ రికార్డు తక్కువ వీరికి. ఇంకా ఎన్నో రికార్డులు మన భారతదేశానికి రావాలి, మోదీజీకి రావాలి. విశ్వగురు స్థానం ఈయనది. విశ్వగురువు మోదీజీ. మా రిఫ్లెక్షన్ ప్రేక్షకుల తరఫున వారికి శుభాభినందనలు. 150 ఏళ్ళు బతకాలైన, చల్లగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు మనకు కావాలి. ఊగదంపుడు ఉపన్యాసాలు, అసత్యాన్ని కూడా ఇదే సత్యం, ఇదే అని మాట్లాడేటువంటి వాళ్ళు అవసరం లేదు మనకు. నిజాయితీ, నిబద్ధతతో కూడుకున్న వ్యక్తి కావాలి మనకు. అందుకే సామెత ఉంది, సత్యం కొంచెం మెల్లగా బయలుదేరుతుండదు, అసత్యం ఏమవుతుంది, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అవి కనిపిస్తున్నాయి మన కండం మొత్తం అసత్యాలు. సత్యం మాట్లాడేవాడు కావాలి, ప్రజాపక్షంగా నిలబడేవాడు కావాలి, ప్రజల కష్టం వచ్చినప్పుడు ఆదుకునేవాడు కావాలి. ఆ వ్యక్తే నాయకుడు. కష్టం రాగానే నవ్వుకునేటువంటి నాయకుడు కాదు. అందుకు మోదీజీ గారికి మరొక్కసారి మా రిఫ్లెక్షన్ ప్రేక్షకుల తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ, మరెన్నో రికార్డులు, విశ్వగురువుగా మీరు కంప్లీట్గా మారిపోతారు అతి త్వరలో. వీరితో పాటు మన దేశం కూడా విశ్వగురువు స్థానానికి తొందరలోనే ఉంది, ఆలస్యం కూడా లేదు. ఒక్క మాట అయినా ఇప్పుడు ఇజ్రాయిల్కు అమెరికాకు ఫోన్ చేసి, లేకుంటే ఇరాన్కే ఫోన్ చేసి యుద్ధం ఆపండి ఏందినా దీంతో మొత్తం ప్రపంచం అంతా ఆగమవుతుంది, ఒక్క ఫోన్ కాల్ చాలు. ఎందుకు చేయడం లేదు? విశ్వగురువు అన్నిట్లలో స్పందించద్దు, అన్ని విషయాలలో. అవసరం వచ్చినప్పుడు మన దేశం గురించి, మన దేశ పాత్ర కావాలి అనుకున్నప్పుడు, వీరు మాట్లాడాలని ప్రపంచం కోరుకున్నప్పుడు ఏమాత్రం వెనుకంజ వేయడు. ఒక్క ఫోన్ కాల్, అక్కడికి పోయి మాట్లాడే అవసరం లేదు. ఓన్లీ ఫోన్, హలో అని మాట్లాడితే చాలు.
తక్షణమే బంద్ అవుతుంది యుద్ధం. అంతటి కెపాసిటీ, పవర్ఫుల్ మనిషి ఇక్కడ మోదీజీ. సార్ వాట్సాప్ ప్రేక్షకులారా, మోదీజీ సరికొత్త రికార్డు సాధించిండు. లక్షలాదిగా మీరు కామెంట్ రూపంలో వీరిని అభినందిస్తూ స్పందించండి. అదేవిధంగా వీరు చేస్తున్నటువంటి పనుల గురించి కూడా మీరు స్పందించండి. దిక్సూచిది భవిష్యత్ నాయకులకు, యువతరానికి ఒక దిక్సూచి మోదీజీ. దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వారి దాకా అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరు ఇచ్చే మద్దతుగా మేము చూసుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.